మరి ఇందాక చెప్పుకున్నట్టుగానే సొసైటీ అంటే అదేదో వింత ప్రపంచం నుంచి భూమి మీదకి దిగి వచ్చిన అంశం కాదండి. అది ఒక మనుషుల యొక్క సమూహం సొసైటీ. తర్వాత సినిమా కూడా సొసైటీలో ఒక భాగమే. ఇప్పుడు అదేదో ప్రత్యేక అది మంది కాదు, వేరే ప్రపంచం, వేరే విషయం, వేరే ఇష్యూ కాదు. అది కూడా మనుషుల్లో, మన మానవ సమాజంలో, తర్వాత ఈ సభ్య ప్రపంచంలో అదొక పార్ట్ అయిపోయింది సినిమా కూడా. సామాన్య వ్యక్తికి ఒక సినిమా అనేది కొంచెం ఎంటర్టైన్మెంట్, రోజు మొత్తం కష్టపడిన తర్వాత కొంచెం ఆనందం కలిగించడానికి, కొంచెం రిలాక్స్ అవ్వడానికి, భారతదేశం లాంటి డెవలపింగ్ కంట్రీస్లో, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మనిషికి కొంచెం ఎంటర్టైన్మెంట్, అతి తక్కువ ఖర్చుతో వచ్చే ఆనందం సినిమా. ఎందుకంటే సినిమా ఎప్పుడు కూడా లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్ అండి. దాదాపు మనిషి ఒక 6 అడుగులు ఉంటే సినిమా స్క్రీన్ మీద ఒక 70 feet, 60 feet, 40 feet ఇలా కనిపిస్తుంటారు. అంటే ఎప్పుడైనా సరే ఇమేజ్, ఆ సైజ్ ఆఫ్ ది ఇమేజ్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. ఎట్లా మనం చిన్న చిన్న బొమ్మలు కొంటాం అనుకో, తర్వాత టెడ్డీ బేర్స్ వస్తుంది పెద్దది. లార్జర్ దాన్ లైఫ్కి ఇమేజ్ ఏదైతే ఉందో అది మనిషి మీద ఇంపాక్ట్ ఆ సైజుని బట్టి ఉంటుంది. అయితే సినిమా ప్రభావం అంటే కనుక అది మనం ఎక్స్క్లూజివ్లీ సమాజంలో ఏది జరిగినా సినిమా వల్లే జరిగిందంటే కనుక అది అంత నిజం కూడా కాదు. ఎలా అంటే మంచి సినిమాలు వచ్చినాయి, చెడు సినిమాలు వచ్చినాయి, అట్లా అని ఎటువంటి సందేశం లేకుండా వచ్చిన సినిమాలు కూడా ఆడినాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సినిమా ప్రభావం గురించి కాకుండా ఒక చిన్న కొంచెం చెప్తా. కృష్ణవంశీ గారు తీసిన మూవీ చందమామ మీరు చూసే ఉంటారు. ఆ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. ఆయన సినిమాలు చాలా పోయినాయి, కొన్ని హిట్ అయింది. ఒకళ్ళు వచ్చి అడిగారు, అంటే మీ సినిమా చాలా హిట్ అయింది, రీజన్ ఏంటని. అడుగుతుంటాడు, కూర్చుని విన్నాడు, సమాధానం చెప్పాడు. సినిమా హిట్ అవ్వడానికి ప్రిన్సిపల్స్, పాలసీ ఏం లేదండి. ఒక సినిమాని ఇలా తీస్తే హిట్ అవుద్దంటే అందరూ అలా తీస్తారు. అది ఎందుకు హిట్ అయిందో నాకు కూడా తెలియదు. ఒక 100 మంది ఆర్టిస్టులను పెట్టి, పచ్చని వాతావరణం, పల్లెటూరు పెట్టి, నీళ్లు పెట్టి, సముద్రం పెట్టి, నదులు పెట్టి తీస్తే సినిమా హిట్ అవుద్దంటే కనుక అదే ప్రిన్సిపల్ ఫాలో అయితే కనుక అందరూ అదే తీస్తారు. మరి ఎంతమంది వెనకాల నేచర్ బ్యాక్గ్రౌండ్ పెట్టి, పల్లెటూరు వాతావరణం పెట్టి, నీళ్లు పెట్టి, సముద్రాలు పెడితే సినిమా హిట్ అవుద్దంటే అందరూ తీస్తారు. అందరు ప్రొడ్యూసర్లకి కనక మహాలక్ష్మి నడుచుకుంటూ వస్తుంది. అవును, మరి అలా ఎందుకు హిట్ అవ్వట్లేదంటే రీజన్ అంటే ఏం లేదు. అట్లాగే ఈ సినిమా ప్రభావం అనేది, ఒక సినిమా తీస్తే మనుషుల మీద ప్రభావం అంటే కనుక చిన్న ఉదాహరణ ఏంటంటే, సినిమా చూసినప్పుడు ఎప్పుడైతే లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్ అవుతుందో ఆ ఇంపాక్ట్ అండి ఒక 1 or 2 hours ఉంటుందండి. మీరు గమనించండి. ఎట్లా అంటే మనం కొన్ని మోటివేషనల్ ప్రోగ్రామ్స్కి వెళ్తుంటాం. ఎట్లా అంటే హౌ టు బూస్ట్ ది మోటివేషన్ ఆఫ్ ఎ పర్సన్, ఆ మనిషిని ఎట్లా మోటివేట్ చేయాలి, వాళ్ళ లైఫ్లో ఎదగాలంటే ఏమి స్టెప్స్ తీసుకోవాలి, విజయానికి 6 మెట్లు 16 మెట్లు రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మెట్ల దగ్గర ఆగిపోతాయి. అన్నీ కూడా అవి ఎలా ఆగిపోతాయి, సినిమా ప్రభావం కూడా కొన్ని గంటలు ఉంటుంది. ఒక హీరోని తీసుకుంటే కనుక వాడి ఇమేజ్, ఎందుకంటే ఎప్పుడైతే బిగ్ స్క్రీన్లో చూస్తాడో ఆ ప్రభావము మూవీ చూసిన తర్వాత మైండ్ మీద పడి, బ్రెయిన్లో పడి, ఈ బాడీలో ప్రకంపనలు వచ్చి కొన్ని అవర్సే ఉంటుంది. అది చాలామంది చెప్పింది. హీరో రాగానే ఇలా హీరో ఇలా కొట్టాడు, అది రియాలిటీకి చాలా దూరంగా ఉంటుంది. ఎప్పుడైతే మన ఇమాజినేషన్, సంతోషం, ఆనందం ఎప్పుడు వస్తే కనుక రియాలిటీకి ఏదైతే దూరంగా ఉంటుందో అది ఎక్కువ ప్రభావం ఉంటుంది. రియాలిటీ దగ్గరికి ఉంది పెద్ద ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో రోజు జరిగేదే, ఆ రియాలిటీ లేదు కాబట్టి మనం మూవీకి వెళ్తుంటాం, ప్రభావం ఉంటుంది. తర్వాత చాలామంది దేశాలు కానీ, సొసైటీని కానీ, మనిషిని కానీ ప్రభావితం చేసే సినిమా అనేది కొంతవరకే. ఇప్పుడు గాంధీ సినిమా చూసారండి, చూసిన తర్వాత గాంధీ గారిలో ఎంతమంది మారారు చెప్పండి. ఇప్పుడు గాంధీ గారు బతుకున్నప్పుడు కూడా చాలామంది భారతదేశంలో జనం ఉన్నారు, చాలా దేశాలు ప్రపంచ జనాభా కూడా ఉంది. ఎంతమంది గాంధీగా మారారు? ఒకరిని చూసి మారటం అనేది వాడికి అనిపిస్తే తప్ప చూసి మారిపోవడం ఎంతమంది మారితే చెప్పండి. అదే టైంలో గాంధీ ఉన్నారు, గాడ్సే కూడా ఉన్నారు. ఆయనేమో దేశం గురించి పోరాడాడు. ఎవరైతే దేశం గురించి పోరాడారో వాళ్ళని చంపడానికి వాడు వచ్చాడు. ప్యారలల్గా ఇద్దరు ఒకే చోట ఉన్నారు. కానీ ఆయన మీద తీసిన మూవీ హిట్ అయింది, గాంధీ మూవీ. కానీ అలా మారకపోవచ్చు, కానీ ఇప్పుడు యూత్ పై ఎక్కువ పడుతుంది సినిమా ప్రభావం అనేది. యూత్ మీద ప్రభావం అంటే కనుక ప్లస్ ఉంది, మైనస్ ఉందండి. మరి ఏది చెప్పలేము. ఒక మంచి సినిమా చూపించి మంచిగా మారడు. మరి నెగిటివ్ మూమెంట్ ఎందుకు ఉంటుంది అంటే అండి, బాడీలో ఇప్పుడు కూడా మనం ఈ చెడుకి నెగిటివ్ దానికి ఇంపాక్ట్ చాలా ఉంటుందండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మన పక్కింటి అమ్మాయి బాగా చదువుకుంది, ఎంబీబీఎస్ చదువుకుంది, డాక్టర్ అయింది, ఒక 10 మంది పేషెంట్ని కాపాడుతుంది, రోజు తక్కువ డబ్బులు తీసుకుంటుంది ఆ ఏరియా మొత్తానికి. ఇది ఎంతమంది రీచ్ అవుతుంది చెప్పండి. రీచ్ అవ్వడం బాగా టైం పడుతుంది. అలా కాదు,
పక్కింటి అమ్మాయి పక్కింటి అబ్బాయి లేచిపోయింది. ఇది ఎంత ఫాస్టెస్ట్ వేలో రీచ్ అవుతుంది చెప్పండి. ఓకే, ఈ నెగిటివిటీ అనేది మన హ్యూమన్ సైకాలజీ కానీ బ్రెయిన్లోనే ఉంది, మైండ్లోనే ఉంది. మీకు మంచి పని రీచ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అంతెందుకు, మీకు మంచి వీడియో తీయండి, అది జనాల్లోకి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. అసలు మీకు ఏదైనా ఒక అబ్యూజివ్గా కానీ అసలు హౌ టు అట్రాక్ట్ వేరే టాపిక్ మీద, అంటే మన సభాముఖంగా తర్వాత ఈ వీడియో మీడియా ద్వారా అని చెప్పడం కుదరదు, మనం ఆపాలి. ఒక రకంగా ఎట్లా అంటే ఇప్పుడు భార్యాభర్తలు రహస్యంగా ఉన్నారు, దాని మీద వీడియో తీశారు, అది ఎంత వైరల్ అయిపోద్ది. మీకు జస్ట్ 1 డేలో కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ రీచ్ అయిపోతుందండి కదా. ఇంకో నెగిటివిటీ, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని కాపాడాడు, అమ్మాయి నీళ్ళలో పడిపోతుంది, ఒక అబ్బాయి పోయిన అబ్బాయిని కాపాడాడు, తీసుకొచ్చాడు. అది న్యూస్ రీచ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అలా కాకుండా ఒక మనిషిని సింహం తినేసింది, అది ఫాస్టెస్ట్గా రీచ్ అయిపోతుంది. ఎట్లాంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది. అట్లా అని ఇప్పుడు అదే ఎందుకు ఇంపాక్ట్ ఉందంటే కనుక అటెండ్. ఇప్పుడు రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగింది, 100 మంది గుండు కొడతారు, వాడిని కాపాడక అంటే డేంజర్లో ఉన్నప్పుడు. అట్లా కాకుండా ఒక అబ్బాయి నేను చదువుకుంటానంటే కనుక ఎవరిని 10 రూపాయలు ఇస్తారో ముందుకు వచ్చి ఎవరు చేయరు. నెగిటివ్ ఇంపాక్ట్ ఏంటంటే కనుక అట్లా బ్లడ్లో కలిసిపోయింది, ఆ ఇంపాక్ట్ కొనసాగుతూనే ఉంది. అది ఎప్పుడు ఆగుద్దంటే కనుక కాన్షియస్గా ఆగినప్పుడు కొనసాగుద్ది, రాపుతున్నది. కానీ మూవీస్ ఇంపాక్ట్ మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే ఎప్పుడైతే కనుక మన లైవ్లో జరిగేదానికన్నా నిజ జీవితంలో జరిగేదానికన్నా డిఫరెంట్గా మూవీ ఉంటుంది కాబట్టి అది అంత సక్సెస్ అవుతున్నాయి. ఇంకోటి ప్రతి సినిమాలో కూడా అండి ఇంపాక్ట్ని చెప్తున్నాను, ఏ మూవీ తీసుకున్నా సరే సినిమా హిట్ అయిందంటే కనుక స్ట్రాంగెస్ట్ విలన్ ఏ మూవీలో ఉంటాడో మీరు చరిత్ర చూసుకోండి, ఆ మూవీ చాలా సూపర్ హిట్ అవుద్ది. ఎందుకంటే హీరో ఇమేజ్ని పెంచేదే అది. అవును, స్ట్రాంగెస్ట్ విలనిజం. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది మూవీ విలన్ చనిపోతాడు, హీరో బతుకుతాడు, వేరే విషయం. స్ట్రాంగెస్ట్ విలన్ ఉన్న దాంట్లో మూవీ ఎందుకు హిట్ అవుతుంది, దాంట్లో విలన్గా ఎవరు యాక్ట్ చేశారు. ఒకప్పుడు చూసేవాడు, ఇప్పుడు కూడా మన రామాయణ కాలం నుంచి అంతే. రావణాసుడు అంత స్ట్రెంగ్తీ పర్సన్, స్ట్రాంగ్ ఉన్నాడు కాబట్టి, అంత యుద్ధం జరిగింది కాబట్టి పీపుల్ ఆర్ సో యాంగ్షియస్, అంత అలా చూశారు దాన్ని. టీవీ సీరియల్స్ కూడా అంతే. ఎక్కడైతే విలనిజం ఎక్కడుందో, మన పొద్దు నుంచి రాత్రి తీస్తే కనుక రకరకాల సీరియల్స్ కూడా ఎంత విలనిజం ఉంది. అత్తగారిని, ప్రతి అత్తగారిని నెగిటివ్గా చూపిస్తున్నాడు. ఎంత క్రూరంగా ఉంటే కనుక ఆ కోడలు అంత సాఫ్ట్. అట్లానే అందరు అత్తగారులు క్రూరం కాదు, కాబట్టి మీకు క్రూయాలిటీ ఎంతైతే ఉందో ఆ ఎపిసోడ్ కొన్ని సంవత్సరాలు సాగుతుంది. అంతెందుకు ఒక్క సీరియల్ చూపించండి, అత్త కోడళ్ళు, అమ్మా నాన్న, తల్లిదండ్రి, అక్క, అందరూ హ్యాపీగా ఉన్న సీరియల్స్ మీకు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. అలా ఉంటే చూడట్లేదు మరి మార్పు ఎక్కడ. టీవీ సీరియల్ తప్పు కాదు, టీవీ సీరియల్ అలా ఎందుకు తీస్తున్నారంటే కానీ ప్రజలు చూస్తున్నారు కాబట్టి, అంతే కదండి. ఇప్పుడు ప్రతి అత్తగారిని నెగిటివ్గా చూపించమని ఏం లేదు, అంత స్ట్రాంగ్ డైలాగ్స్. మరి రాత్రి 1 గంట కూడా రిపీట్ చేస్తున్నారు కొంతమంది, నేను చూస్తున్నాను. ఇప్పుడు రాత్రి 1 గంటకు కూడా ఎంత నెగిటివిటీ ఇంపాక్ట్ ఉన్న సీరియల్స్ని ఎంతోమంది చూస్తున్నారు. ఎక్కడండి, భోజనం చేసేటప్పుడు టీవీ, టిఫిన్ చేస్తే టీవీ, తర్వాత చాలామంది మీ అందరూ ఫ్యామిలీ గెట్ టుగెదర్ అంటారు. మీ ఫ్యామిలీ గెట్ టుగెదర్లో నువ్వు ఫ్యామిలీతో ఎంత టైం గడుపుతున్నావు? 10 మంది కూర్చుని టీవీ ఆన్ చేస్తున్నారు మీరు, అది టీవీ టైం, అది నీ టైం ఎక్కడుంది? మరి ఇంపాక్ట్ ఎందుకంటే చెప్పండి. తర్వాత సినిమా ప్రభావం అంటారా, ఇది కేవలం సినిమా ప్రభావం కొంత ఏజ్ లిమిట్ వరకు ఉంటుందండి. ఎప్పుడైతే మనం మూవీ చూసేటప్పుడు ఇట్ ఈజ్ నాట్ రియల్, ఇట్ ఈజ్ అన్రియల్. మొన్న ఒక సినిమాలో ఒక హీరో చెప్పాడు, మరి సినిమా స్క్రీన్ మీద మీరు 10 మందిని కొడతారు, 15 మంది కొడతారంటే ఇంట్లో వచ్చాక మీకు అగ్గిపుల్లో గుచ్చుకుంటే మీకు నొప్పి వస్తుందంటే కనుక అది మూవీ, ఇది అదేమో రియల్ లైఫ్, ఇది రియల్ లైఫ్. దట్ ఈస్ ద డిఫరెన్స్. వాళ్ళు చెప్పేది ప్రేక్షకుల్ని మీరు మూవీలో చూడండి, మమ్మల్ని అనుకరించొద్దు. ఇప్పుడు ప్రతి సూపర్ స్టార్ మీటింగ్లో చెప్పేది ఇదే, మేము ఎంటర్టైన్మెంట్కి ఆనంద నిమిత్తం మీకు ఆహ్లాదకరాన్ని, సంతోషాన్ని ఇవ్వడానికి మేము నటిస్తున్నాం, మీరు దాన్ని అంతవరకు తీసుకోండి. బయటకు వచ్చాక ఒక హీరో నిజంగా బయట చెప్పాడు, మీరు బయటకు వస్తే కనుక ఒక చిన్న చీపురు పుల్ల గుచ్చుకుంటే మాకు నొప్పి వస్తే, మాకు రక్తం వస్తుంది, మాకు బాధ వస్తుంది. అది స్క్రీన్ లైఫ్, అది మీకేంటి ఎంటర్టైన్మెంట్ బియాండ్ ఇమాజినేషన్, అక్కడి వరకు తీసుకోండి. మరి వాళ్ళు చెప్పడంలో తప్పు లేదు, మనం ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు తీసుకోవాలి.
ఇంపాక్ట్ పడుతుందంటే కనుక మీరు అన్కాన్షియస్గా వెళ్ళిపోతున్నారు మీరు. అలా వెళ్ళదని ప్రతి స్టార్ చెప్తున్నాడు. ఈవెన్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కూడా చెప్తున్నారు ఈ మధ్యన. చూడండి, ఎంజాయ్ చేయండి. డోంట్ ఫాలో అస్, డోంట్ ఇమిటేట్ అస్. మమ్మల్ని ఎవరు ఫాలో కావద్దు, మమ్మల్ని ఎవరు అనుకరించొద్దు. ఇవన్నీ ఒక చిన్న సైజులు, అంటే ఒక 2%. మీరు సినిమా చూసిన సరే 3 గంటలు మొత్తం ఇన్వాల్వ్ అయిపోండి కాదనట్లా, కానీ 2% కాన్షియస్గా ఉండండి. ఎస్, ఏం జరుగుతుంది అక్కడ, అంతే కదా. దాన్ని చూసిన వెంటనే ఇంట్లోకి వచ్చేసి దాన్ని మీ ఇంట్లో ప్రభావం చూపిస్తే ఎట్లా? చాలామంది ఆ హీరో అందంగా ఉన్నాడు, ఈ హీరోయిన్ అందంగా ఉంది, హెయిర్ స్టైల్ బాగుంది, అసలు యూత్ ఇంపాక్ట్. అసలు సినిమా చూసిన తర్వాత ఇంటికి వచ్చే దానికి డిస్కషను కొంతవరకే, అసలు మీ లైఫ్లో పార్ట్ అయిపోకూడదు అసలు. ఒక హీరో చెప్పాడు, ఒక హీరోయిన్ కూడా చెప్పింది రీసెంట్ ఇంటర్వ్యూలో, మీరు మమ్మల్ని చూసి చాలామంది ఏదో అనుకుంటారు, దీనికి బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్తాను చెప్పి అవి చెప్పింది ఏంటంటే, మేము వేసుకునే బట్టలు మావి కాదు, ఎవరో కాస్ట్యూమ్ డిజైనర్. మేము మాట్లాడే మాట మాది కాదు, స్క్రిప్ట్ రైటర్. మేము అందంగా స్క్రీన్ మీద కనిపించడానికి మేము కారణం కాదు, మేకప్ మ్యాన్. అన్నిటికీ మించి ఫోటోగ్రఫీ. ఇవన్నీ మీరు దృష్టిలో ఏంటి, సినిమా చూసేటప్పుడు ఎంజాయ్ చేయండి, కానీ దాని మీద ఆ ప్రభావాన్ని మీరు ఇంటికి తీసుకెళ్ళదు. డోంట్ క్యారీ దట్. ఇప్పుడు యూత్ ఎట్లా ఉందంటే కనుక ఫ్లో అయిపోతుంది. గాన్ విత్ ద విండ్ అని చెప్పి ఒక బుక్ ఒకటి ఉందండి. అంటే మీరు ఎటు గాలి వీస్తే అటు వెళ్ళిపోద్ది అసలు. స్టాప్ దేర్. అలానే మన మూవీ ఇండస్ట్రీ మీద కొన్ని వందల మంది, వేల మంది పనిచేస్తున్నారు, కొన్ని కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్, వాళ్ళకి లాభాలు రావాలి. మనం మూవీ చూడడం తప్పనట్లేదు, సీ దట్. కానీ దేని స్థానంలో అదే. చెప్పులు ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి, మనం మంచం మీద తీసుకురాకూడదు. సినిమా చూసావు, సినిమా హాల్ వరకే. ఇంట్లో తీసుకొచ్చి దాన్ని బెడ్రూమ్లో తీసుకొచ్చి పడుకునే వరకు డిస్కషన్ పెట్టి, ఈలోపు వాడికి ఏదో కాలుతుంది భర్తకి, వాడు రోజు మొత్తం ఏదో పని చేసుకొస్తాడు. ఆ సినిమాలో అలాగే ఈ సినిమా ప్రభావాన్ని మనిషి మీద ప్రభావం చూపిస్తుంటే కనుక నేను తప్పనట్లేదు. ఆ ప్రభావం చూపించినప్పుడు నువ్వు కాన్షియస్గా ఉండాలి. ఏంటి నువ్వు నా మీద చూపించేది? నీ స్థాయి ఎక్కడి వరకు, నీది అక్కడి వరకే, నీ స్టేజ్ ఎక్కడి వరకు ఉండాలి. తర్వాత యూత్ మీద ప్రభావం లేదంటే మాత్రం కాదు. కొన్ని మూవీస్ ఉన్నాయి యూత్ని ఇన్స్పిరేషన్ చేసి, వాళ్ళకి ఇన్స్పిరేషన్ తీసుకొచ్చి వాళ్ళల్లో కొన్ని మార్పులు తీసుకొచ్చిన మూవీస్ చాలా చాలా ఉన్నాయండి. మన రీసెంట్గా చూసిన మూవీస్ చాలా ఉన్నాయి. మహేష్ బాబు కొన్ని ఉన్నాయి, తర్వాత నాని గారి కొన్ని ఉన్నాయి, తర్వాత అల్లూరి సీతారాం కొన్ని మూవీస్ ఉన్నాయి. అవి కొన్ని ఆ ఇంపాక్ట్ కొన్ని తరాల మీద ఉందండి. ఇప్పుడు కూడా చెప్పుకుంటారు ఆ మూవీ ఇలా ఉంది, అలా ఇలా చేశారు. కొన్ని దేశభక్తి మూవీస్ ఉన్నాయి, ప్యాట్రియాటిజం, ఇలా చేయాలి అలా చేయాలి, లేకపోతే మనం ఇలా చేద్దామని చెప్పి కొన్ని సందేశాత్మకంగా ఉన్న మూవీస్ చాలా ఉన్నాయి. కొంతమంది ఉన్నాయి. మీరు తిరగబడడం గురించి కాదు, ఎట్లా ప్రవర్తించాలి, గురువు గారింటి ఇట్లా ఉండాలి, అమ్మంటి ఇట్లా ఉండాలి, నారంటి ఇట్లా ఉండాలి, చెల్లెంటి ఇట్లాగా, ఒకళ్ళ మీద ప్రేమ అభిమానం ఎలా ఉండాలి, అవి చూసి మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ముందు రీసెంట్గా ఒక ఆయన చెప్పాడు, ఒక సింగర్ చెప్పాడు, గంగాధర శాస్త్రి అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు. మీరు పేరు వినే ఉంటారు, వెనకపోయినా ఓకే. ఇక ఉన్న కొన్ని వందల మందిలో ఆయన ఒక సింగరు. ఆయన ఉండే హైదరాబాద్లోనే. ఆయన శంకరాభరణం మూవీ గురించి మాట్లాడుతూ ఆ తీసిన విశ్వనాథ్ గారి గురించి చెప్పాడు. విశ్వనాథ్ గారు మీకు జాతి మొత్తం మీకు రుణపడి ఉంటుందండి. కొన్ని కోట్ల మంది మీరు తీసిన సినిమాలో ప్రభావితులయ్యారు, చాలామంది మారారు, చాలామంది నాకు ఉత్తరాలు రాశారు. ఆయన గంగాధర శాస్త్రి గారు. ఆయన భారతదేశం మొత్తం ఇప్పుడు ఘంటసాల తర్వాత అంత మంచి కంఠం భగవంతుడు ఆయనకే ఇచ్చాడు. ఆయన డెవలప్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన మంచి ఫేమస్ సింగర్. ఆయన ఇప్పుడు భగవద్గీతని ఘంటసాల గారు 72, 73 పద్యాలు పాడి వదిలేస్తే ఆయన దాదాపుగా భగవద్గీతని నిరంతరం వినటానికి హైయెస్ట్ టెక్నాలజీ వాడి 700 శ్లోకాలతో తాత్పర్యంతో సామాన్య వ్యక్తికి అర్థమయ్యేలాగా ఆయన ఒక ఈ సీడీ చేశారండి. ఇది రీసెంట్గా. దాంట్లో తనికెళ్ళ భరణి గారు, భార్గవి గారు, తర్వాత రకరకాల మనుషులు, భారతదేశంలో ఉన్న కోవిదులు, నిష్ణాతులు అందరూ సహకరించి దాన్ని ఒక మెడిటేటివ్ మూడ్లో రోజు వినటానికి తీసుకొచ్చారు. అది భగవద్గీత. ఆయన భగవద్గీత ఫౌండేషన్ పెట్టారు. ఆయన హైదరాబాదే. ఆయన పేరు గంగాధర శాస్త్రి గారు. మరి ప్రభావం ఏదంటే చాలా ఉంది. ఆయన వెర్షన్ ఆయన చెప్పాడు. కొన్ని సినిమాలు ఇంపాక్ట్ అంటే ఒక సినిమా చూస్తే కొన్ని సంవత్సరాలు, కొన్ని దశాబ్దాలు జనాల మీద ఇంపాక్ట్ ఉంది. ఆయన నాగేశ్వరరావు పాట పాడింది, గాంధీ పుట్టిన దేశం అయ్యేదని, నెహ్రూ కోరిన సంఘం అని చెప్పి. ఆ రెండు నిజాలు. ఇప్పుడు ఈ సినిమా వచ్చి 40-50 ఏళ్ళైంది. ఈ రోజుకి పాట ఎందుకు గుర్తుంది? ఆ ఇంపాక్ట్ ఎట్లా ఉంది? దీనివల్ల ఉంది ఆ మాటలు, ఆ పద రచన, ఆ హావభావాలు, నటించిన వ్యక్తి, వాళ్ళు ఇవ్వాలి అనుకునే సందేశాన్ని సామాన్య వ్యక్తి రీచ్ అవుతుందో లేదని చెప్పి దృష్టిలో పెట్టుకుని రాసిన పాటలు అవన్నీ కూడా మిగిలిపోతాయి. తర్వాత ఇంపాక్ట్ లేదంటే మాత్రం కాదు. శోభన్ బాబు గారిది
ఒక పాట ఉంది, ఈ జీవన తరంగాల్లో అని చెప్పి, ఆ దేవుని సదరంగంలో పాట అందరూ వినే ఉంటారు. ఒక నవమాసాలు మోసే మమ్మల్ని కడదారి తీసుకెళ్లే వరకు ఎవరు లేరు నీ దగ్గర, కన్నదొకళ్ళు మోసేదొకళ్ళు, చివరికి నిన్ను కాట్లో కాల్చేదొకళ్ళు అని కొన్ని పాటలు వింటుంటే మన మనసులో ఉండదు, ఇంపాక్ట్ అట్లా ఉంటుంది. అవన్నీ రియాలిటీకి చాలా దగ్గరగా ఉన్నాయి. తర్వాత మన సూపర్ స్టార్ రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన తీసిన ఆ నలుగురు మూవీ, ఇప్పటికి కూడా మూవీ చూస్తుంటే కనుక మీరు ఇన్వాల్వ్ కాకుండా ఉండలేరు. ఆ చరణం ఆ నలుగురు అని చెప్పి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది, ఆ నలుగురు అని చెప్పి అసలు కంటతడి పెట్టని తెలుగు వచ్చిన వాళ్ళు ఆంధ్రుడు ఎవరు ఉండరు. అంత ఇంపాక్ట్ ఎందుకంటే కనుక అది రియాలిటీకి చాలా దగ్గరగా ఉంది. అది రియల్ లైఫ్లో ప్రతి మనిషికి కూడా అది టచ్ అవుతుంది. అది ఇంపాక్ట్ బాగానే ఉంది. అట్లాగే ఈ చెడు కూడా ఉంది, చెడు ఉంది, మంచి ఉంది. మీరు తీసుకోవటంలో ఉంది. ఎట్లాంటి ఇప్పుడు కత్తి ఉంది, దాన్ని మీరు 2 రకాలుగా వాడచ్చు. ఎట్లా కాయలు కోయచ్చు, చేగులు కోసుకోవచ్చు. దట్ ఈస్ నాట్ ఫాల్ట్ విత్ ది నైఫ్ అండి. ఓకే, ఇట్లా ఇది నిజ జీవితంలో ఉండే మన చిన్న చిన్న వస్తువుల మీద ఇంపాక్ట్ ఎట్లా ఉందో ఈ మూవీస్ కూడా అంతే. చూడు, ఇన్స్పైర్ అవ్వు, దాని నుంచి ఏదో నేర్చుకుంటే కానీ ఇంప్లిమెంట్ చేయి. ఒక సినిమాలో చూపించాడు అనుకోండి, ఒక అమ్మని ఎలా ప్రేమించాలి, ఒక చెల్లిని ఎలా ప్రేమించాలి. చిన్న ఎగ్జాంపుల్, నాగేశ్వరరావు గారిది సీతారామయ్య గారి మనవరాలు. దాంట్లో కుటుంబం అంటే ఏంటి, తల్లి అంటే ఏంటి, ఒక మనవరాలు అంటే ఏంటి, దాంట్లో ఒక మనవరాల యొక్క మనస్తత్వాన్ని ముందుగానే గ్రహించాడు. తండ్రి చనిపోయినా చెప్పకుండా మనవరాలు వస్తే తన ప్రవర్తన మొత్తం గమనించి తను కొడుకు చనిపోయిన విషయం తెలుసు. అలాంటప్పుడు మనవరాలను ఎట్లా చూశాడు, ఎలా ప్రేమించాడు, ఎలా దగ్గర తీసుకున్నాడు. కొన్ని ఉన్నాయి, కొన్ని సన్నివేశాలు, కొన్ని చిత్రాలు మీకు చెరగని ముద్ర మనిషి మైండ్ మీద వేస్తాయి. అట్లాగే కొన్ని ఇప్పుడు సీరియల్స్ కూడా ఉన్నాయి, కొన్ని సినిమాలు సీరియల్స్కి వస్తున్నాయి. అదేంటంటే అది ఎలా ఉందంటే, ఒక దాంట్లో హీరో ఇలా చేశాడు, యాసిడ్ ఇట్లా పోసాడు, ఈ యాంగిల్లో పోసాడు, బాటిల్ ఇలా తన్నాడు. అది సినిమా ఆటోగ్రఫీ, అది సినీ కల్చరు, జనాన్ని అట్రాక్ట్ చేస్తారు. దానివల్ల జరిగింది చూసి ఎంజాయ్ చేయి అంతే, బయట ప్రవర్తించద్దు. మంచి ఉందో తీసుకో. కాకపోతే ఇప్పుడు ఎలా అంటే ఇది మంచినే తీసుకోవాలి, చెడునే తీసుకోవాలని మనం ప్రతి మనిషికి ఎలా చెప్పగలుగుతాం? మనకున్న లైఫ్ ఎంత, మన టైం ఎంత, మనకున్న రోజు 24 గంటలు, మన యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. అంటే ప్రతి మనిషి గురించి మాట్లాడుతుంటాయి. ప్రతి వ్యక్తి కూడా పక్క వ్యక్తి వచ్చి నువ్వు ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని చెప్పే టైం ఎవరికి లేదు. ఎవరి పని వాళ్ళకే. కాబట్టి ఇంట్లో పేరెంట్స్కి ఎంత టైం ఉన్నట్ల, చిన్నపిల్లలకు సంస్కారం నేర్పే టైము, చిన్నపిల్లలతో గడిపే టైం ఎవరికి లేదు. అట్లాంటిది ఏదో ఎవరో ఒకళ్ళు వచ్చి ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోద్దన్నారు. అట్లా ఇది కూడా అంతే, ఏదో చూసి ఏదో చేయొద్దు. చూడు, ఎంజాయ్ చెయ్యి, నీకు నచ్చితే మళ్ళీ చూడు. ఒక సినీ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్ళు. నువ్వు ఇచ్చే 10 రూపాయల టికెట్, 100 రూపాయల టికెట్లో కొంతమంది ఆర్టిస్టుల లైఫ్, కొంతమంది కెమెరామెన్కి లైఫ్, కొంతమంది సైడ్ ఆర్టిస్ట్ లైఫ్. నువ్వు ఇచ్చే 100 రూపాయలు ఒకళ్ళే తీసుకోవట్లేదు. 24 క్రాఫ్ట్స్ అంటారు కదా, అది డిస్ట్రిబ్యూట్ అవుతుందండి. అట్లాగే దానివల్ల నీ ఉపయోగం చూడు. ఇప్పుడు ఈ క్రైమ్ సినిమాలు ఎందుకు అంత హిట్ అవుతుంది కారణం ఒకటే రీజన్ అండి, మీరు చూస్తున్నారు కాబట్టి తీస్తున్నారు. మీరు చూడడం ఆపే ఎందుకు తీస్తారు? అవునా? సో ఎట్లాగంటే ప్లస్ ఉంది, మైనస్ ఉంది. కాబట్టి మనం ఏ ఇండస్ట్రీని అవుట్రేజ్ తీసుకుని ఇన్స్టెంట్గా మనం దీనివల్ల జనం ప్రభావితులు అవుతున్నారు, దీనివల్ల జనం పాడైపోతుందంటే మాత్రం అది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. అది అంటే మంచి సినిమా చూసి ఎంతమంది బాగుపడ్డారు చెప్పండి, చెడు సినిమా చూసి ఎంతమంది జరిగింది చెప్పండి. అంటే మీరు చూసే దాంట్లో ఉంది ప్రభావం అంటారా, అది ఇండివిజువల్ పర్సనాలిటీ. అది ఒక అమ్మాయిని చూస్తాము, అమ్మాయిని కొంతమందికి అక్క అని అనిపిస్తాయి, కొంతమంది వేరే విధంగా భావన వస్తాయి. ఆ భావన రావాలని చెప్పి నువ్వు ఎవరు చెప్తే వచ్చింది కాదు. బోత్ సైడ్స్, ఇప్పుడు కాయిన్కి బోత్ సైడ్స్ రెండు వైపులు ఎట్లా ఉన్నాయో నువ్వు ఒకవైపు చూస్తావు, రెండు వైపు చూస్తాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ఆపేద్దాం. నీళ్ళకి సగం గ్లాస్ వాటర్ ఉందనుకోండి, ఒకడేమంటాడంటే పాజిటివ్గా ఉండేవాడు, దాంట్లో సగం నీళ్లు ఉన్నాయి అంటాడు. రెండో వాడు అరే సగం ఖాళీగా ఉంది. మరి గ్లాస్ తప్ప, నీళ్లు తప్ప, చూసే వ్యక్తి చూపు తప్ప. మరి అది రావాలంటే ఎవరికల్లా రావాలి. ఎలా అంటే ఇప్పుడు ఎవరు కూడా రోజు మనం భోంచేయని ఎవరు చెప్పట్లే, మనం బయటకు వెళ్ళే ముందు బట్టలు వేసుకుని ఎవరు చెప్పట్లే, వాడు డ్రెస్ వాడు భోజనం చేస్తున్నాడు. అంత చిన్న కాన్సెప్ట్ అది. అలాంటప్పుడు చూసామో చూడలేదు. అది మంచిగా అనిపించింది చూడండి, చెడుగా అనిపించింది చూడండి. మంచిగా అనిపించినప్పుడు
ఇలా చేస్తే బాగుంటుంది చేయండి, చెడు కూడా మనకు వ్యసనే, ఇలా చేస్తే అది చెడు అని చెప్పి అనుకున్నప్పుడు అలా మనం చేయకూడదు అని అండర్స్టాండింగ్ రావాలి. ఇప్పుడు అందరూ కూడా మెచ్యూరిటీ లెవెల్ చాలా వచ్చేసింది ఇప్పుడు. ఇప్పుడు భారతదేశంతో పాటు చాలా దేశాల్లో కానీ అదేంటంటే ఇప్పుడు ఆడపిల్లకి కానీ మగపిల్లకి కానీ మెచ్యూరిటీ 12 ఏళ్ళకి వచ్చేస్తుంది. అది యవ్వనంలోకి వచ్చేస్తున్నారు వాళ్ళు. ఒకప్పుడు యవ్వనము 14, 15, 16 వరకు వచ్చేదండి. ఇప్పుడు మనం తినే ఫుడ్ కానీ, జంక్ ఫుడ్ కానీ, తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ కానీ అన్నీ మారిపోవటం వల్ల యవ్వనం అనేది రావటము అతి తొందరగా వచ్చేస్తుంది. ఇప్పుడు చాలా దేశాలు, మన భారతదేశంలో ఓటింగ్ 18, 21 పెళ్లి వయసు, 18, 21 వస్తే పెళ్లి చేయట్లే. చాలా దేశాలు రీసెంట్గా చూశాను, నెదర్లాండ్స్ ఉంది, వాళ్ళు కంటెస్ట్ చేస్తున్నారు వాళ్ళ గవర్నమెంట్తో, మాకు వయోపరిమితి 18 కాదండి 13, 14 తగ్గించమని చెప్పి. ఓకే, ఎందుకంటే పిల్లల్లో గ్రోత్ చాలా ఉంటుంది, ఇప్పుడు నాలెడ్జ్ పెరిగిపోయింది. అది ఎందుకు మెయిన్ రీజన్ ఏంటంటే దే వాంట్ టు మ్యారీ అట్ అన్ ఎర్లీ స్టేజ్. మన భారతదేశంలో 18 ఏళ్ళు ముందు చేస్తే కనుక బాల్య వివాహం అని చెప్పి కొన్ని చట్టాలు ఉన్నాయి. అట్లీస్ట్ వాళ్ళు ఏంటంటే వయోపరిమితి తగ్గించండి, మా పిల్లలు మెచ్యూర్ అయిపోతున్నారు, ఫిజికల్గా కాదు, బయలాజికల్ మెచ్యూరిటీ కాదు, మెచ్యూర్ అయిపోతున్నారు, ఆడపిల్లగా మగపిల్లలు కానీ జ్ఞానం పెరిగిపోతుంది, వాళ్ళకి తొందరగా వివాహం చేయాలి, లేకపోతే ఎటు చెడుదారులు దొక్కుతారని చెప్పి. మరి ఇవన్నీ మార్పులు ఏంటంటే కనుక మారుతూనే ఉన్నాయి. ఓకే, మరి ఇవన్నీ కొన్ని సినిమాల్లో మీడియా ద్వారా చూపిస్తున్నారు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, ఈ మాటలు మీరు ఎప్పుడో ఎక్కడో వినే ఉంటారు. మన నాలెడ్జ్ ఎట్లా వస్తుంది? 3 రకాలుగా, ఒకటి వినటం వల్ల, చదవటం వల్ల, చూడడం వల్ల. ఈ మాట నేను ఎక్కడో విన్నాను నేను, లేకపోతే మనకు రాదు అది. ఇది న్యూస్ ఎక్కడో విన్నాను నేను, లేకపోతే ఏదో సినిమాలు చూస్తుంటాను నేను. అమ్మాయి పెళ్ళిళ్ళు వచ్చింది, అదేంటి డాడీ పెళ్ళిళ్ళు అంటావు, నాకు 12 ఏళ్ళు కదంటే, కాదు నాని వేరే దేశాలు ఇట్లా వచ్చింది, వాళ్ళ తల్లి కూతురు చెప్తుంది. నెదర్లాండ్స్ ఉంది, నార్వే ఉంది, అక్కడ దేశాల్లో 12 ఏళ్ళకి 13 ఏళ్ళకి పిల్లలు పెద్దోళ్ళు అయిపోతున్నారు డాడీ, మరి అక్కడ చేసుకుంటున్నారు, మరి మాకు వయోపరిమితి ఏంటంటే నాలెడ్జ్ స్ప్రెడ్ అయిపోతుంది. అదేంటే మన మీడియా అంటే కేవలం మూవీస్ అని కాదు, ఏదో ఒక మూవీలో ఏదో హీరో చెప్పుంటాడు, ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది. కొన్ని మంచి మాటలు కూడా వస్తున్నాయి, కొన్ని చెడు కూడా వస్తున్నాయి, తీసుకోవటం ఉంది. కాబట్టి ఏది కూడా 100% ఇంపాక్ట్ ఈ మూవీ చూడడం వల్ల మా పిల్లడు పాడైపోయాడు, ఈ మూవీ చూడడం వల్ల మా పిల్లడు బాగుపడ్డాడు అనేది మీరు 100% మీరు ఎక్కడ చెప్పలేరు. అది తీసుకోవడం బట్టి ఉంటుంది. మన మీడియా గురించి ఇది ఇంపాక్ట్ ఉంటుందా, ఇర్రెస్పెక్టివ్ జెండర్, ఆడపిల్లలు మగపిల్లలు, ఇది వీళ్ళ మీద ప్రభావం అని కాదు, వాళ్ళ మీద ప్రభావం అని కాదు, ఫిజికాలిటీలో తేడా, అంత మించి ఏం లేదు. దీని గురించి